మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలో జగన్ గారు ఏ సభకు వెళ్ళినా రాజకీయ పార్టీల్ని, మీడియాని కొత్త కొత్త డెఫినేషన్లు పెట్టడం, పేర్లు పెట్టడం, వాళ్ళకి ఒక వర్ణనలు చేసేవారు. వీళ్ళందరూ కూడా దోచుకో, పంచుకో, తినుకో ఇలా చేస్తున్నారు. నేను ఒక్కడనే ఈ దేశం మొత్తంలో, ప్రపంచం మొత్తంలో డీబీటీ ప్రజలకి నేరుగా ఒక 120 సార్లు 130 సార్లు బటన్ నొక్కేసి వాళ్ళ అకౌంట్లో లక్షలు డబ్బులు ఇచ్చేస్తున్నాను. అసలు నేను తప్ప ఇది ఎవరి వల్ల చేయడం సాధ్యం కాదు. మిగిలిన వాళ్ళంతా దోచుకుంటున్నారు, పంచుకుంటున్నారు, తింటున్నారు. నేను ఒక్కడనే అకౌంట్లో వేస్తున్నాను అని అన్నారు. అసలు మామూలుగా డీబీటీ అంటే ఏంటి? డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. కానీ చాలా మందికి చాలా గ్యాప్ తర్వాత అర్థమైంది ఏమిటంటే డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కాదు జగన్ గారు చేసింది. సో దోచుకో, బలవంతంగా లాక్కో, బీ ఫర్ టీ ఫర్ తినుకో అంటే ఆయనే అందరినీ అన్నారు. కానీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ రూపంలో అందరికీ చెప్తుంది ఒకటి, కానీ కంపెనీలు, పోర్టులు, భూములు, ఆస్తులు, సెడ్జులు ఇవన్నీ కూడా డీబీటీ. సో దోచుకో, బెదిరించి లాక్కో, తినుకో చేసింది ఆయనే అన్న విషయం ప్రభుత్వం మారి 6 నెలల తర్వాత కూడా జరుగుతున్నటువంటి వ్యవహారాలు, బయటపడుతున్నటువంటి దోపిడీ చూస్తే యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు అందరూ కూడా విస్తుపోతున్నారు. డీబీటీకి అసలు కొత్త అర్థం, నిర్వచనం జగన్ గారు చెప్పేశారు. తాజాగా బాధితులు బయటకు వచ్చి చెప్తున్న విషయాలు సంచలనం కలిగిస్తున్నాయి. కాకినాడ సీ పోర్ట్ అలాగే కాకినాడ సెడ్జు విషయంలో బాధితుడు ఎవరైతే కర్ణాటి వెంకటేశ్వరరావు, కేవీరావు గారు సిఐడికి ఇచ్చిన ఫిర్యాదులో, ఎఫ్ఐఆర్లో నమోదైన సంచలన విషయాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. 994 కోట్ల రూపాయలు మీరు ఎగ్గొట్టేశారని చెప్పి, ఆడిటింగ్ అని చెప్పి వాళ్ళకి ఈ ఫిర్యాదులు వచ్చినాయి, ఆ ఫిర్యాదులు వచ్చినాయి, తనిఖీల పేరుతో నాటకం ఆడేసి వాళ్ళని బెదిరించి, ప్రధానంగా విజయసాయిరెడ్డి గారు అప్పుడు ఫోన్ చేసి ఈయనకి మీరు వెళ్ళి విజయసాయిరెడ్డి గారి అబ్బాయి సుబ్బారెడ్డి గారి అబ్బాయి విక్రాంత్ రెడ్డిని వెళ్ళి కలవండి అని చెప్తే అక్కడ వీళ్ళు మాట్లాడి మీరు 994 కోట్లు అంటే 1000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టేశారు, ఈ ఆడిట్లో మాకు బయటపడిపోయినాయి, ఇవన్నీ కూడా మీరు ఇలా చేయకపోతే మేము మిమ్మల్ని కటకటాల్లోకి పంపించాల్సి ఉంటుంది, జగన్ గారు మీకు ఈ విషయాలు చెప్పమన్నారు, అసలు ఇలా జరిగిందని చెప్పి చాలా కారు చౌకగా పోర్ట్లో 2500 కోట్ల రూపాయల విలువైన వాటాను కేవలం 494 కోట్ల రూపాయలకి ఎలా కొట్టేశారు, ఎలా బెదిరించి నాటకం ఆడి ఆడిట్ల పేరు చెప్పి తీసేసుకున్నారు, ఇవన్నీ కూడా సంచలన విషయాలు ఫిర్యాదులో ఆయన స్పష్టంగా రాశారు. అంటే ఒక రకంగా అంతులేని దోపిడీకి, ప్రజల్ని బెదిరించడం, ఒక రకంగా చెప్పాలి అంటే జగన్ గారి హయాంలో ఆస్తుల్ని లాగేసుకునే ట్రెండ్కి కూడా తెర తీశారు. ఈ విషయం కూడా నిన్న మంత్రివర్గంలో జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో చాలా తీవ్రమైన చర్చ వచ్చింది. కేవలం కబ్జాలు, భూముల విలువే 5 నుంచి 6 వేల కోట్ల రూపాయలు దోచేసుకున్న వ్యవహారం, ప్రైవేట్ ఆస్తులు, సామాన్యులు, పేదలు రూపాయి పోగేసుకుని దాచుకున్న ఈ భూములన్నీ కూడా దోచేసుకున్న వ్యవహారం ఈ 6 నెలల్లో 3 పార్టీలు గ్రీవెన్సులు నిర్వహించాయి. సో టీడీపీ కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ. ఈ గ్రీవెన్సుల్లో కూడా 6 నెలల్లో 1,74,720 వ్యక్తిగత ఫిర్యాదులు అందాయి. ఈ గ్రీవెన్సుల్లో మమ్మల్ని కాపాడండి అని ఈ కేవీరావు గారు ఈయన ఒక్కరి ఫిర్యాదే కాదు. ఇదంటే ఇంకా సీ పోర్టు లేకపోతే సెడ్జికి సంబంధించి కారు చౌకగా 2500 కోట్ల విలువైన దాన్ని కొట్టేయడం, సెడ్జ్లో ఒక 1100 కోట్ల రూపాయల షేర్లని ఒక 1200 కోట్ల రూపాయలకి బలవంతంగా బెదిరించో, నయానో భయానో లాగేసుకోవడం. ఇక ప్రజలవైతే 1,74,720 వ్యక్తిగత ఫిర్యాదులు. ఇందులో అసైన్డ్ ఇంటి స్థలాలు 7,393, పాసు పుస్తకాలకి సంబంధించిన సమస్యలు 20,840, భూ కబ్జాలైతే 20,811, భూ ఆక్రమణలు 5,606, ఇవే కాకుండా సరిహద్దు తేడాలంటూ 1,00,000, పాస్ పుస్తకాల్లో పేర్లు తప్పులంటూ 50,000. ఇలా ప్రతి అంశాన్ని చూస్తే 1,75,000 ఫిర్యాదులంటే వ్యక్తిగత ఫిర్యాదులు. సామాన్యుడు అంతా దాచుకున్న అంటే ఒక కొత్త రకమైన ట్రెండ్కి తెరలేపారు. డీబీటీ అని పేరు చెప్తూ అకౌంట్లో వేస్తూనే వెనకాల చేసింది ఏంటంటే దోచుకోవడం, బెదిరించి లాక్కోవడం, తినుకోవడం అనే ఒక డీబీటీకి కొత్త అర్థం. అందరినీ అంటూ ఆయన చేసిన వ్యవహారం ఇప్పుడు బయటపడింది. ఇన్ని లక్షల్లో బాధితులు వస్తున్నారు. మరి ఈ ప్రభుత్వం తెచ్చుకుంది బాధితుల్ని ఈ స్థాయిలో, వీరికి న్యాయం ఎలా చేస్తారు, ఎలా ముందుకు వెళ్తారు? ఇప్పటికే కాకినాడ పోర్టు సెడ్జుల్ని లాక్కున్న వ్యవహారం బయటపడింది. మరి ఈ అంశాలన్నిటిపై ప్రభుత్వం ఎలా ప్రొసీడ్ అవబోతోంది అన్ని చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు తురగా శ్రీరామ్ గారు, టీడీపీ నుంచి స్పోక్స్ పర్సన్ సయ్యద్ రఫీ గారు,
బీజేపీ నుంచి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు. అందరికీ స్వాగతం. రఫీ గారు, మీతో ప్రారంభిస్తాను. కంపెనీలు, పోర్టులు, పేదల భూములు, వాట్ నాట్ అన్నీ కూడా ఎలా బెదిరించి లాక్కున్న వ్యవహారం, వ్యక్తిగత ఫిర్యాదులు అవనివ్వండి, కాకినాడ పోర్టు, ఈ వ్యవహారాలు ఇన్ని బయటపడినాయి కదా, ఎలా ప్రొసీడ్ అవుతారు? మేడం, నిన్న మొన్న తాడేపల్లి ప్యాలెస్ కంపించింది ఈ కాకినాడలో ఎక్స్పోర్ట్ అవుతున్నటువంటి బియ్యం మీద. ఇవాళ ఫిజికల్ గా భూమే కనిపించింది. 2 రోజుల నుంచి అక్కడ తాడేపల్లి ప్యాలెస్ కదులుతా ఉంది. మళ్ళీ ఆయన బెంగళూరు ప్యాలెస్ నుండి ఇవాళ వచ్చేస్తున్నట్టున్నాడు. మళ్ళీ అబద్ధాలు ప్రెస్ మీట్ పెడతానికి. ఈయన ఒకటే పద్ధతి పెట్టుకున్నాడు మేడం, ఈ ప్రభుత్వాన్ని వాడుకొని తనకు ఉన్నటువంటి ఫ్రాక్షన్ చరిత్రని చూపించి, ఎందుకంటే బాబాయిని ఏ రకంగా చంపినా ఏం కాదు అనేది ఏ రకంగా చూపించాడో, ఇప్పుడు రావు గారిని పిలిచి మీరు పోర్టు ఇస్తారా లేకపోతే సస్తారా, రెండే, మీరు పోర్టు ఇవ్వండి లేకపోతే చావండి, మాతో పెట్టుకుంటే వైఎస్ వివేకానంద రెడ్డి ఏమయ్యాడు అనేది ఒక నమూనా చూపించాడు. అధికారులకు ఏం చేశాడు, ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని ఎలా నేను పంపించేశాను, నా మాట విని మీరు చేయండి, ఇది అటు ఆఫీసర్స్. ఈ మొత్తం కూడా ఆయన వర్గం రెడ్లు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క ఊరికి ఒక్కొక్కరిని నామినేట్ చేసి ఒక్కొక్క ఏరియాని పెట్టి మొత్తం, అంటే అల్టిమేట్లీ వాటా ఆయనకి రావాలా బినామీ పేర్ల మీద. ఒక హోటల్ కూడా రాయించేస్తున్నారు 51% పెట్టి, అది కూడా తెలిసింది. భారతిరెడ్డి గారు విశాఖపట్నంలో ఏదో పర్యటనకి వెళ్ళి భర్తతో ఆ ఆదిరాజు ప్యాలెస్ బ్రహ్మాండంగా ఉంటుంది మేడం, మీరు చూసారో లేదు, అది మైసూర్ ప్యాలెస్ లా ఉంటది, దాని పెళ్లిళ్ళు అవి జరుగుతూ ఉంటాయి. ఇది చాలా బాగుంది, నాకు ఇవ్వండి అని చెప్పేసి అది అడగలి వాళ్ళు మనం తీసుకుందామంటే ఆ కలెక్టర్ అతన్ని పిలిచి, ఓనర్ పిలిచి మీరు అమ్మేయండి అంటే నేను అమ్మనన్నాడు. అమ్మనంటే 3వ రోజు లెటర్ వచ్చేసింది, నువ్వు నిబంధనలకు వ్యతిరేకంగా కట్టావని. అంటే అధికారము, ఫ్రాక్షన్ చరిత్ర, ఈ రెండు చూపించేసి ఇటు అధికారం భయభ్రాంతులు చేసి వాళ్ళు గుప్పెట్లో పెట్టుకొని ఏ రకంగా ఈ రాష్ట్రంలో దోపిడీ జరిగిందో ఒక్కొక్కటి పుట్టలో పాములు ఆ వేడికి తట్టుకోలేక బయటకు వస్తున్నట్టుగా వచ్చేస్తా ఉన్నాయి. మళ్ళీ పెద్ద మనిషి ఈయనేదో నేను చేశాను, నేనేదో చేశాను. ఇవాళ అరవిందో వాళ్ళ పరిస్థితి క్లియర్ కట్ గా, ఇప్పుడు డివిఎస్ రాజు గారి పోర్టు, గంగవరం పోర్టు 10% ఆంధ్రప్రదేశ్ వాటా ఉంది. దాంట్లో ఆయన 10% కూడా ఆదానికి అమ్మేశాడు. వాళ్ళ చెల్లెలు ఏమంటుంది, 650 కోట్లకి అమ్మాను, 9,000 కోట్ల విలువ, 9,500 కోట్లని షర్మిల గారు విపరీతంగా ఆరోపణ చేస్తున్నారు. మా నాన్న అది మొత్తం కూడా ప్రైవేట్ ఇవ్వకూడదు, అందులో గవర్నమెంట్ వాటా ఉండాలి, ఉన్నప్పుడే మనకు కంట్రోల్ ఉంటుందని చెప్పి అతను పెట్టాడు. నువ్వు నీ స్వార్థానికి, నీ కేసుల్ని ఆదాని దగ్గర మెప్పు పొందడానికి, ఆదాని ద్వారా మోడీ దగ్గర మెప్పు పొందడానికి అటన్నాడు. తన వ్యాపారం ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఉచిత బియ్యము, ఈ రాష్ట్రంలో ప్రజలు తినలేక అమ్మేస్తున్నటువంటి బియ్యాన్ని సెక్యూర్ చేయడం కోసం వ్యాన్లు కొన్నాడు. ప్రజలకి ఇంటింటికి ఇవ్వడానికి కాదు, ఎవరైతే ఈ బియ్యం కొనరో అదే తినరో వాళ్ళు అమ్మేస్తారో ఆ బియ్యం అంతా నిర్ణీతమైనటువంటి ప్లేస్ లో, అంటే రైస్ మిల్స్ ఎక్కడైతే ఉంటే అక్కడ ఈ వ్యానుల్లో బియ్యం ఆ రైస్ మిల్స్ చేరుతాయి. అక్కడ మళ్ళీ వాళ్ళు కొత్తగా కొంచెం దాన్ని మోడిఫై చేసి సంచుల్లో వేసి. విషయం చెప్పండి రఫీ గారు, రెడ్ బుక్ అన్నారు, సిస్టమాటిక్ గా వెళ్తామన్నారు, అన్ని పద్ధతిగా మేము చేస్తాము చట్ట ప్రకారమే అన్నప్పుడు మీరు బుక్ ఏమైనా సీలేసి పెట్టారా? ఇంకా ఇన్ని విషయాలు బయటపడుతుంటే బుక్ కి ఏమైనా స్టాంప్ వేసి తాళం వేసి పెట్టారా? లేదు, ఇవన్నీ కూడా బుక్ లో నుండి బయటకు వస్తున్న విషయాలే. అన్ని ఒకరోజు చెప్తే మనం మాట్లాడుకోలేం కదా మేడం. ఇప్పుడు ఇక్కడ ఏం చేశాడు, ఆఫ్రికాలో ఇతని బంధువులు ఉన్నారు అక్కడ, ఇతర తమ్ముళ్ళు అన్నయ్యలు, వాళ్ళు అంతకుముందు ఆఫ్రికాలో చీప్ లిక్కర్ వ్యాపారం చేసి అక్కడ ప్రజలు ప్రాణాలు తీసేస్తే వాళ్ళని తరిమారు అక్కడ ఆఫ్రికా ప్రజలు. మళ్ళీ వాళ్ళు ఇక్కడ అన్నయ్య మా తమ్ముడు ముఖ్యమంత్రి అవడంతోనే ఆ చీప్ లిక్కర్ ని ఇక్కడ వ్యాపారం చేసి ఇక్కడ
మొత్తం డిస్టిలరీస్ అన్ని కూడా లాగేసి ఒక 5 సంవత్సరాలు ఇక్కడ 30-40 వేల మందిని చంపేసి ఒక 5 లక్షల మంది హాస్పిటల్కి ఏర్పాటు చేశారు. చేసింది కాకుండా బియ్యం వ్యాపారం అనేది కొత్త కనుక్కున్నారు. అంతకుముందు మామూలుగా ఉండేది. ఈ బియ్యాన్ని ఆఫ్రికాలో పెద్ద పెద్ద గోడౌన్లు కట్టి మనం అక్కడ అమ్మొచ్చు 70 రూపాయలకి, ఇక్కడ 20 రూపాయలు పడుతుంది. మన 50 రూపాయలు ఒక కేజీకే వస్తుంది. కాబట్టి మనం అమ్మాలంటే ఈ బియ్యాన్ని ఎలా సెక్యూర్ చేయాలా, ఎలా ప్రొక్యూర్ చేయాలనే దాని మీద ఈ డిస్ట్రిబ్యూషన్ వ్యాన్స్ కొన్నాడు ప్రభుత్వం. మరి ఇప్పుడు ఒక పారిశ్రామికవేత్తలు ఇలా చేశారు, మహిళల్ని ఇలా చేశారు, సామాన్యుల్ని చేశారు, రైతుల్ని చేశారు. జస్ట్ 6 నెలల్లో మీ 3 పార్టీలకు వచ్చిన ఫిర్యాదులే 1,75,000 అంటే మరి ఫిర్యాదులని ఎప్పుడు సాల్వ్ చేస్తారు? మేడం ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం అంతే ఉంది. అంతే ఉందని సరిపెట్టుకుంటారా? లేకపోతే వీళ్ళందరినీ టకటక తీసి ఏమైనా కొత్త వాళ్ళని రిక్రూట్ చేస్తారా? ఇవాళ చూసారుగా, సిఐడి చీఫ్ సంజయ్ ని సస్పెండ్ చేశారు. ఒక్కొక్కరిని చేసుకుంటూ వస్తారు. ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం ఆఫీసర్లు అంతమందే ఉన్నారు. మరి అందులో నెమ్మదిగా ఇప్పుడు రిక్రూట్మెంట్ చేసుకోవాలా, బడ్జెట్ కి సంబంధించిన అంశం అది. ఫిర్యాదులు రిపోర్ట్ వస్తా ఉన్నాయి. ఒక్కొక్కటి పరిష్కారం చేయాలా, చర్యలు తీసుకోవాలా. ఎవరైతే ఫిర్యాదులు చేశారో వాళ్ళకి స్వాంతన చేకూర్చాలా, వాళ్ళకి మళ్ళీ ఇప్పించాలా. ఇవన్నీ కూడా 6 నెలల నుంచి కసరత్తు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కొలిక్కి వచ్చింది. అంటే ప్రభుత్వం మారింది కదా, వాటాలన్నింటినీ ఏమైనా వెనక్కి తీసుకోగలిగే అవకాశాలు ఉన్నాయా? కొత్త ఖచ్చితంగా తీసుకుంటాం. అతను ఇక్కడ ఏం చేశాడంటే మేడం, ఒక్కొక్క చోట ఒక్కొక్కరిని పెట్టి తన ప్రమేయం లేకుండా వాళ్ళతో కథను నడిపించి డ్రల్లుల్లో రెడ్డిని, తర్వాత లిక్కర్ లో ఇంకొకరిని అలా పెట్టేసి ఒక్కొక్క రెడ్డిని ఒక్కొక్క చోట పెట్టేసి అల్టిమేట్లీ గా బెనిఫిషియర్ ఇతను. ఆ డబ్బంతా ఎక్కడ దాచాడు, ఆ డబ్బంతా ఎలాగ మళ్ళీ దాన్ని బంగారం రూపంలో ఇంకో రూపంలో పెట్టి విదేశాలకి పంపించాడు అనేది తేల్చాలా. ఇది అంత నిన్న డిబేట్ లోనే ఒక గెస్ట్ అంటున్నారు, మేడం ఏమి ఎటు పంపించలేదు, సింగం సినిమాలో లాగా కంటైనర్లు పెట్టి ఆ పోర్ట్ నుంచి ఈ పోర్టుకి, ఈ పోర్ట్ నుంచి ఆ పోర్టుకి అండర్ వాటర్ తిప్పుతున్నారేమో అన్న అనుమానం అని ఒక మాట అన్నారు. ఎందుకంటే అది ఎలక్షన్ టైం మళ్ళీ వస్తుంది, ఇలా కూడా ఆస్కారం ఉందని ఒక గెస్ట్ అంటుంటే నేను ఆశ్చర్యపోయాను. ఇదేదో సింగం సినిమాలోగా ఉందిరా, అంతర్జాతీయ వాటర్స్ లో అండర్ వాటర్ కంటైనర్ లో డబ్బులు పెట్టారని. అతని తెలివితేటలు అమోఘం మేడం, అందులో ఏమి సందేహం లేదు. 40 సూట్ కేసు కంపెనీలు పెట్టి తండ్రి అధికారాన్ని చూపించి ప్రభుత్వ భూముల్ని అప్పచెప్పేసే 1,00,000 కోట్లు దోపిడీ చేసి 47,000 కోట్లు సీజ్ చేయించుకున్నాడు. అసలు ఈ చరిత్ర ఇంతవరకు భారతదేశంలో లేదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసినటువంటి పద్ధతి తండ్రి అధికారంలో ఉన్నప్పుడు చేసిన పద్ధతికి భిన్నం. బీజేపీ వర్షన్ కూడా విందా నుంచి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు నమస్తే అండి. బెదిరించారు, భయపెట్టారు, కొట్టేశారు, అంతులేని దోపిడీ, కనీ వినియరగని రీతిలో. నాకు ఒక విషయం అర్థం కాలేదు. సరే, ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఒక 6 నెలల తర్వాత ఇవన్నీ బయటపడుతున్నాయి, లేదా బాధితులు బయటకు వచ్చి మీ ప్రభుత్వం మీద నమ్మకంతో ధైర్యంగా బయటకు వస్తున్నారు. నేను అనేది ఇన్ని వ్యవస్థలు ఉన్నాయి, కనీసం కేంద్రంలో ఉన్న మీకు కానీ ఇంటెలిజెన్స్ కానీ ఎవరు కనిపెట్టలేకపోయారా ఇవన్నీ? చంద్రిక గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి, ఏబిఎన్ వీక్షకులందరికీ శుభోదయం అండి. జనరల్ గా ఇప్పుడు మనం చెప్తే వింటుంటాం, బెదిరించి డబ్బులు లాక్కున్నారండి, లేదా బెదిరించి బైక్ లాక్కున్నారండి, లేదా బెదిరించి 100 గజాల సైట్ లాక్కున్నారండి. మనం చూసాం. కానీ స్వతంత్ర భారతదేశంలో చరిత్రలో ఏ ఒక్కరన్నా బయటకు వచ్చి బెదిరించి నౌకాశ్రయాన్ని లాక్కున్నాడండి అని ఫిర్యాదు ఇచ్చినటువంటి వాళ్ళు ఎప్పుడన్నా మనం చూసామని చరిత్రలో? ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క నిర్వాహకం, ఒక రికార్డు. ఇది సిగ్గుపడాలి. బెదిరించి నౌకాశ్రయం లాక్కుంటూ ఏంటండి? ఇప్పుడు అరబిందోకి అంతా రాష్ట్రాన్ని అంతా రాసి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. 104, 108 అక్కడ క్రియేట్, మచిలీపట్నం పోర్టు ఆయన అరబిందో రియాలిటీ వాళ్ళకి. అలాగే ఇప్పుడు కాకినాడ యాంకరేజ్ పోర్టు, స్టేట్ గవర్నమెంట్ పోర్టు, అది కూడా వాళ్ళ మనుషుల చేతుల్లోనే పెట్టుకున్నారు. అలాగే కాకినాడ సీపోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది ప్రైవేట్ పోర్ట్. ఇది ఆ ప్రైవేట్ పోర్టు వాళ్ళు లాక్కున్నారు. అక్కడ కాదు కాకినాడ SEZ అది లాక్కున్నారు. GMR SEZ అది లాక్కున్నారు. మళ్ళీ GMR పోర్ట్ ఉంది, కాకినాడ గేట్వే పోర్టు, అది కూడా లాక్కున్నారు. మొత్తం కాకినాడ తీరం మొత్తం అరబిందో రియాలిటీ, జగన్మోహన్ రెడ్డి గారి బిరామి. ఈ బాట గత 3 ఏళ్ళుగా రకరకాల డిబేట్లు కూడా చెప్తున్నాను. కాకినాడ తీరం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోయిందని. ఏ రకంగా వెళ్ళిపోతుందంటే, ఇప్పుడు ఒక వ్యక్తి, ఇప్పుడు కాకినాడ సీపోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఒక ప్రైవేట్ పోర్ట్ అండి, అది గవర్నమెంట్ కాదు.
అది ఏప్రిల్ 2, 1999లో కోకిరాడ పేరు మీద కోకిరాడ పోర్ట్ కంపెనీ లిమిటెడ్ పేరు మీద ఏర్పడింది. ఆ తర్వాత సంవత్సరానికి అది కాకినాడ సీపోర్ట్ ట్రేడ్ గా మారింది. అప్పటి నుంచి 20 ఏళ్ల పాటు ఇప్పుడు కేవీ రావు గారు ఫుల్ పార్ట్నర్ కాదు, ఆయన కేవీ రావు గారికి 41.12 షేర్స్ ఉన్నాయి. అలాగే విఆర్ ఇన్వెస్ట్మెంట్స్ అనే కంపెనీ అనే గ్రూప్ కి 30%, సౌత్ ఇండియా ఇన్ఫ్రా డెవలప్మెంట్ కార్పొరేషన్ 11.3%, అలాగే కన్సార్టియం పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ 17.35%. కాబట్టి మేజర్ ఆపరేషన్స్ అంటే కేవీ రావు గారికి మేజర్ షేర్. ఆయన కాకినాడ తీరంలో గత 20 ఏళ్లుగా వ్యాపారం చేసుకుంటున్న వ్యక్తిని 20 మాసాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దారుణం అంటే 20 మాసాలు కూడా లేదు. మీరు ఏదన్నా ఎవరన్నా నష్టాల్లో ఉంటే అమ్ముకుంటారని కొనుక్కోండి, అది వ్యాపారం. దౌర్జన్యం చేస్తే అదంటే దుర్మార్గం. ఈ రోజు కేవీ రావు, మేము కాకినాడ వాసులుగా చంద్రిక్ గారు మాకు ఇది సమాచారం వచ్చింది, ఇక్కడ ఏదో జరిగింది. ఎందుకంటే 20 ఏళ్ల పాటు వ్యాపారం చేసి సరిగ్గా చేసుకున్న వాళ్ళకి అలా పిచ్చాడు అమ్ముకోవాల్సిన అవసరం ఏమొచ్చింది కేవీ రావు గారికి? అన్ని ఇబ్బందులు అయితే ఇవ్వే, ఎందుకు అమ్ముకున్నారంటే ఏదో జరుగుతుంది అని చెప్పి తెలుసు. కానీ పలాంది ఇలాగా పెట్టి తుపాకీ మెడ మీద పెట్టి 1000 కోట్లు కట్టాల్సి వస్తావా, ఆడిట్ రిపోర్ట్ ఉంది, నువ్వు జైలుకి పంపుతాను, విజయసాయిరెడ్డి గారు ఫోన్ చేసి వెళ్ళి సుబ్బారెడ్డి గారి అబ్బాయిని కలువు, లేకపోతే జగన్ గారి నుంచి ఫోన్ వస్తుందంటే అసలు ఆ ఫిర్యాదులో వివరాలు చూస్తుంటే ఈ రోజు కేవీ రావు గారు బయటకు వచ్చి వాస్తవాలు బయటకు చెప్పారు కాబట్టి మనం నిర్గాంతపోయాం. మనకి ఏదో ఉందని తెలుసు కానీ ఫలాంది ఉందని మనకు తెలియదు. ఈ రోజు ఆయన బయటకు వచ్చారు కాబట్టి ఇన్ని తెలిసింది. ఎంత దుర్మార్గం అంటే కేవలం 19 రోజుల్లో డీల్ క్లోజ్ చేశారండి. 19 రోజుల్లో ఏ రకంగా డిసెంబర్ 5వ తారీఖు 2020 కేఎస్పీఎల్తో లెటర్ రాయించారు మ్యారిటైమ్ బోర్డుకి. మ్యారిటైమ్ బోర్డు ఏమో డిసెంబర్ 10, 2020 రాష్ట్ర ప్రభుత్వం రాసింది, ఏం పర్లేదు అమ్మేసుకోండి చేసుకోండి ఎప్పుడు ఇచ్చేయండి. డిసెంబర్ 24, 2020 జీవో నెంబర్ 17 ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఓకే డన్ అని 19 days లో క్లోజ్ చేశారండి. కేఎస్పీఎల్ పోర్టు సంబంధించి 1000 ఎకరాలు ఉన్నాయి, మొత్తం క్లోజ్ చేసి మొత్తం షేర్ మొత్తం కొనేశారు. 5,000 కోట్లు పైసలకు మొత్తం కేఎస్సీజెడ్ ఇది కలిపి 5,000 కోట్ల పైసలకి కారు సరుకు 500 కోట్లు కూడా ఇవ్వకుండా చేశాను లబోటి పోల్ చెప్పి ఆయన ఫిర్యాదు చేశారు. సిఐడి చీఫ్ వచ్చి చెప్పుకునేంత వరకు పూర్తి వివరాలు మనకు తెలియదు. సిగ్గుపడాలి ఈ ప్రభుత్వం. అంతేకాదండి ఇంకా ఉంది, ఈ రోజు జిఎంఆర్ గ్రంథి మల్లికార్జునరావు గారు బయటికి రావాలి. ఎందుకంటే దానికి అనుబంధంగా కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ కండి వాళ్ళ కేసీజెడ్ పోర్ట్ ఉంది, ఇది కేవీ రావు గారిది. కేసీజెడ్ భూములు ఉన్నాయి, కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ భూములు ఉన్నాయి. ఆ భూములు కూడా లాక్కున్నారు. అరవిందో రియాలిటీ అంటే నాకు అర్థం కాదు, అంత అనుభవం ఏముందో మరి. దాంతో పాటు అక్కడితో ఆగలేదండి, దానికి అనుబంధంగా జిఎంఆర్ ఎస్సీజెడ్ ఉంది, ఎస్సీజెడ్ భూములు కూడా తీసుకున్నారు. అక్కడితో ఆగలేదండి. జిఎంఆర్ గారికి చంద్రబాబు నాయుడు గారు 2019లో కాకినాడ వచ్చి పోర్టు కాకినాడ గేట్వే పోర్ట్ లిమిటెడ్ నిర్మాణానికి భూమి పూజ కూడా చేశారు 2019 ఎన్నికల ముందు. నేను పోర్టు కడతానని కూడా జిఎంఆర్ గారు కాకినాడకి వచ్చి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అలాంటి వ్యక్తి ఇది 2000 జీవో నెంబర్ 3 అండి. జీవో నెంబర్ 3 ఎప్పుడు ఇచ్చారు ఇది మీకు చూపిస్తాను. 13/2021 జీవో నెంబర్ 3. ఈ జీవో నెంబర్ 3 ద్వారా 20 మాసాల్లోనే జిఎంఆర్ గారు పోర్ట్ అమ్మేసుకున్నారు. 20 మాసాల్లోనే జిఎంఆర్ గారు పోర్ట్ అమ్మేసుకుని ఈరోజు జిఎంఆర్ గారు బయటకు రావాలి. ఎందుకు మీరు అమ్ముకున్నారు? మీకు కూడా ఇలాగే చేశారా? మీకు కూడా తుపాకీ గానీ గొడవలు గానీ బయట పెట్టారా? బయట చెప్పాలి. నేను ఇంకో విషయం చెప్తున్నాను, ఇవన్నీ విస్తుపోయే విషయాలు కదా, ఇవన్నీ ఇంత జరుగుతున్నాయి. నవయుగ వాళ్ళు బయటికి రావాలి, జిఎంఆర్ వాళ్ళు రావాలి, కృష్ణపట్నం, ఇప్పుడు వీళ్ళు కాకినాడ, ఇంతమంది బయటికి రావాలి అంటున్నారు. సరే ధైర్యం చేసి కొంతమంది వస్తున్నారు. ఎందుకు ట్రాక్ చేయలేకపోయారు? ఎక్కడ ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది ఉంటది కదా, ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా కనిపెట్టలేకపోయారా? కేంద్ర ఇంటెలిజెన్స్ ఎంత స్ట్రాంగ్ అండి ఇండియాలో? అలా చెప్తాను. ఇంకో ముఖ్యమైన పాయింట్, మీ దానికి సంబంధించి మీ టైం లేదంటారు, మరి రకరకాల ప్రశ్నలు అడుగుతారు, ఒకసారి ఆగండి. ఇంకోటి ఏంటంటే ఈ జీవో నెంబర్ 51 చూపిస్తాను, 3/3/2021. దీనికి సంబంధించి ఏంటో తెలుసా? కాకినాడ గేట్వే పోర్ట్ దగ్గర కోన గ్రామంలో తొండంగి మండలంలో 165 ఎకరాలు ఉన్నాయి. ఏది ఆ పోర్ట్ నిర్మాణానికి ఇవ్వాలి. అయితే ఆ కలెక్టర్, మా జిల్లా కలెక్టర్ 25 లక్షల రూపాయలు ఎకరానికి అప్పుడు తీసుకొని ఇవ్వండి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవో ఇచ్చి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కరెంట్ చేసి ఆ భూములు మళ్ళీ అరవిందోకి ఇచ్చేసింది. ఆ భూములు మొత్తం 165 ఎకరాలు అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఏ డబ్బులు లేకుండా జిల్లా కలెక్టర్ 25 లక్షలు అని చెప్పినప్పటికీ తీసుకోండి ఎకరానికి అని చెప్పి, అది కాకుండా మినహాయించి చేశారు. అదొకటి. ఇంకో ప్రాబ్లం ఏంటి తెలుసా? ఒక జిఎంఆర్ పోర్టు ఎవరి చేతిలో ఉంటుందో వాళ్ళ యజమానులకి
75 కిలోమీటర్ పరిధిలో ఇంకో పోర్టు ఉంటాకి వీల్లేదని చెప్పి అగ్రిమెంట్ లో ఉంది. ఇది 2018లో రాసుకున్న అగ్రిమెంట్ లోనే. ఆ అగ్రిమెంట్ ను కూడా తొమ్మిదో తొక్కి అరవిందో రియాలిటీకి కాకినాడ ఎస్సీ పోర్టు వాళ్ళ చేతిలో ఉంది. మళ్ళీ 75 కిలోమీటర్ లోపలే మళ్ళీ జిఎంఆర్ పోర్టు ఇవ్వటానికి చట్టాన్ని ఒప్పుకోవని తెలిసి దానికి ఈ జీవో నెంబర్ ఇచ్చి ఇది రిటైర్డ్ చీఫ్ జస్టిస్ తో ఒపీనియన్ తీసుకున్నాము. జస్టిస్ విఎన్ కర్జీ గారు ఒపీనియన్ తీసుకున్నాము. ఆయన చెప్పారు కాబట్టి పర్లేదని చెప్పేసి 75 కిలోమీటర్ లోపలి ఉన్నప్పటికీ అరవిందోకి ఇంకో పోర్టు ఇచ్చేశారు. ఇవన్నీ రేపు బయటపడతాయండి. ఏ రకంగా వీళ్ళందరూ అధికార దుర్వినియోగం చేసి బెదిరింపులు చేసి వీళ్ళందరి దగ్గర లాక్కున్నారు. కేరళ మొత్తాన్ని కాకినాడ పోర్టే కాదు మచిలీపట్నం పోర్టు ఎన్ని కబ్జాలో పెట్టుకుని ఏ రకంగా నాటకాలు ఆడారు ఎన్ని బయటపడతాయి. ఒక్కొక్కరు బయటకు వస్తారు. జిఎంఆర్ గారు బయటకు రావాలి, చెప్పాలి మా ప్రభుత్వం ఇటువంటి ఉపేక్షించండి. పారిశ్రామికవేత్తలను ఇలా బెదిరించి పోర్టులు లాక్కున్నారన్న విషయాన్ని ప్రపంచంలో పెద్ద విషయాన్ని తప్పనిసరిగా కూలంకషంగా విచారించి మొత్తం బయటకు తీసుకొస్తామండి. నేను అడిగింది అయితే చెప్పలా, మీరు ఎందుకు కనిపెట్టలేకపోయారు? టైం ఇస్తే చెప్తాను. సరే శ్రీరామ్ గారు కాసేపు 1 మినిట్ లాస్ట్ లో 1 మినిట్ అని ఇస్తాను. చెప్పండి అసలు ఇంటెలిజెన్స్, కేంద్ర ఇంటెలిజెన్స్ అసలు వీళ్ళంత బెదిరించి ఫోన్ చేసి మాట్లాడంటే ఎందుకు కనిపెట్టలేదు మీరు? ఎలా కనిపెడతారండి? ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్న విషయాలు, ఇద్దరు వ్యక్తులు ట్రాన్సాక్షన్ చేసుకుంది కేంద్రం నుంచి ఏ రకంగా ఏదో మీరే అన్నారుగా ఏదో జరిగిపోతుంది, ఆయనకి ఆస్తుల ప్రాబ్లం లేవు, డబ్బుల ప్రాబ్లం లేవు, అయినా ఇలా జరిగింది అన్న విషయం ఇంత పెద్ద నిఘా ఉండదా ఆంధ్రప్రదేశ్ లో? రావాలి కదా, ప్రాబ్లం ఉందని వాళ్ళు వస్తే అన్ని 1,75,000 ఫిర్యాదుల రెవెన్యూ అది ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి వాళ్ళందరూ ఇచ్చారు కాబట్టి ప్రభుత్వం మారింది, ధైర్యంగా ఉన్నారు కాబట్టి ప్రాబ్లం లేనప్పుడు తగ్గించండి. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి అంటే వాళ్ళు చెప్పాలి కదా, అసలు చెప్పాలి కదా. లేకపోతే ఏం చేస్తారు చెప్పండి. దుర్గా శ్రీరామ్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సారీ లిటిల్ లేట్, బట్ ఈ ట్రెండ్ ని ఎలా చూడాలండి? అసలు బెదిరించి లాక్కునేంత ట్రెండ్ కే తెరతీసింది గత ప్రభుత్వం. ఇవన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయంటే అసలు వీళ్ళ ముందున్న సవాళ్ళు ఏంటి? ఇప్పుడు వీళ్ళు ఎలా బాధితులకు న్యాయం చేస్తారు? క్లుప్తంగా. పిల్లి గుడ్డిదైతే ఎలక ఏదో చేసిందంట ఉంటుంది. అంటే ఏదైతే ఇందాక ఒక ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడారు. ఇంటెలిజెన్స్ అనేది ఎవరికి తెలియని విషయాలు తెలుసుకోవడమే ఇంటెలిజెన్స్. అందరికీ ఓపెన్ గా తెలిసిన విషయం తెలుసుకుంటే ఇంటెలిజెన్స్ ఎంత అవుతుంది అసలు అది? సో ఎవరికి తెలియని విషయాలు తెలుసుకోవడమే ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేసింది దానికోసం. అందువల్ల వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే తెలిసిన మొత్తానికి తెలుసుకోవడమే ఇంటెలిజెన్స్ వ్యవస్థ. అది ఎక్కడైనా సరే, నేను కేంద్ర ప్రభుత్వం అంటలా, రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే, కేంద్ర ప్రభుత్వం. నేను కూడా అందుకే అట్లా అందుకే మనం దాని అంటే ఇప్పుడు మనం ప్రస్తుత సమస్య గురించి మాట్లాడుకోవాలి. సమస్య ఏంటంటే సమస్య మీద వెళదాం. ఇలాంటి ట్రెండ్ కి తెరదీశారు. అంటే దీంట్లో మనం మాట్లాడుకుంటుంది వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు, ఈ అధికారులు ఆ అధికారులు అంటే అధికారుల స్థాయిలో మాట్లాడుకుంటున్నాం. రాజకీయ నాయకుల స్థాయిలో మనం మాట్లాడుకుంటే గనక అసలు దీని వెనకాల ఎవరెవరు ఉన్నారనేది కూడా తెలియాలి. ఆ తెలిస్తే గనక ఓహో ఇన్ని వ్యవస్థల్లో ఇంతమంది ఇలా వేళ్ళు కొనిపోయారా అన్నది తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళు పని చేద్దాం అనుకున్న ప్రభుత్వం కూడా పని చెయ్యలేకపోవడానికి కారణాలు ఏంటి అనేది మనం ఆలోచించాలి. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, అక్కడ ఏదో బయట పెట్టారు, కానీ దాని మీద చర్యలు ఎంత దాకా తీసుకోగలుగుతారంటే ఎవరెవరి పేర్లో వస్తున్నాయి. ఇప్పుడున్న ప్రభుత్వంలో వాళ్ళ చుట్టాల పేర్లన్నీ బయటకు వస్తున్నాయి. అట్లా ప్రతి దగ్గర కూడా ఇప్పుడు మిత్రుడు మన గంగవరం పోర్టు గురించి మాట్లాడుకుంటే అదాని, ఇప్పుడు ఇక్కడ జిఎంఆర్ గారు బయట రావాలి, వెంకటేశ్వర గారు బయటకు రావాలి, ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం. మరి అక్కడ గంగవరం పోర్టులో రాజు గారు బయటకు వస్తే ఎవరెవరి పేర్లు వస్తాయి? అవి అదాని ఎవరు అసలు? అదానికి ఏం సంబంధం? ఆంధ్రప్రదేశ్ తోటి ఏం సంబంధం? సరే ఏదో కొనుక్కోవడానికి వచ్చాడు, వ్యాపారస్తుడు కొనుక్కోవడానికి వచ్చాడు, కానీ అమ్మేసిన వాళ్ళు ఎలా అమ్మించేశారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 10% వాటాను అట్టేసేసింది. దీంట్లో కూడా వెళ్తే కనుక అసలు అదాని ఏంటి, అసలు అదానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న లింకులు ఏంటి మళ్ళీ ఇంకోసారి బయటకు వస్తాయి. మన ఏదో 1750 కోట్లు ఎక్కడ బయటకు బయటకు వస్తాయి. అప్పుడు అసలు అదాని ఎందుకు వచ్చాడు, అదానికి కింద లింకులు ఏంటి అంటే ఎక్కడి దాకా వెళ్తాయి మనకు తెలియదు. ఇప్పుడు ఇదే ఇప్పుడు మనం ఇప్పుడు ఇంత ఈ కాకినాడ పోర్టు గురించి ఇంత మాట్లాడుకుంటున్నాం. అక్కడికి వెళ్ళి నాగేంద్ర మనోహర్ గారు కొంత సీజ్ చేశారు, బియ్యం సీజ్ చేశారు. రెండో రోజు మూడో రోజు వీళ్ళందరూ వెళ్ళి కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రుల దగ్గర వెళ్ళి కూర్చున్నారు. ఆ పక్కన ఫోటోలన్నీ ఎవరు ఉన్నాయండి? ఎవరు ఉన్నాయి? అందరం చూసాం కదా ఎవరు ఫోటోలు ఉన్నాయో. కేంద్ర మంత్రులతో పాటు ఎవరెవరు ఉన్నారో మనం చూసాం కదా. ఎట్లా ఉన్నారు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న భాగస్వాములే కదా. అందుకే నేను అంటున్నా, ఇప్పుడు మనం చేద్దాం అనుకున్న చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం ఉన్నది.
చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం ఉన్నా కూడా దానికి ముందరికాళ్ళకి బంధాలు వేసే అనేక శక్తులు కనబడుతున్నాయి. ఈ అనేక శక్తుల వల్ల గత ప్రభుత్వంలో చేసింది చేయగలుగుతామా లేదా, దాన్ని ప్రక్షాళన చేయగలుగుతామా లేదా తెలియట్లేదు. ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం అధికారులు ఉంటారు, సరే ఇంక ఇలాగే ఉన్నాం వాళ్ళతోనే నడుపుకోవాలని వదిలేయడమేనా ఎవరి కర్మకాళ్ళని? ఇప్పుడు అధికారులు ఎలా ఉంటారంటే, ఇప్పుడు ఆ ప్రభుత్వం అధికారంలో ఉంది, వాళ్ళకి అనుకూలంగా ఉంటారు. కనీసం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఉందాం అనుకున్నా కూడా గత ప్రభుత్వం వాళ్ళందరికీ సహకరించే వాళ్ళు ఈ ప్రభుత్వంలో కూడా ఉంటే అధికారులు ఎందుకు సహకరిస్తారు ఈ ప్రభుత్వానికి? ఇది కదా క్వశ్చన్ మార్కు. మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం, ఎక్కడెక్కడ వాళ్ళు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏమేం చేసిన వాళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎవరి దగ్గర ఉన్నారు అది చూస్తే అసలు రఘురామకృష్ణరాజు గారి మీదెక్కి తొక్కినాడు ఒక దగ్గర ఉన్నాడు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి మీద రాజేష్ కొట్టేలాగా చేసిన వాడు ఇంకొక దగ్గర ఉన్నాడు. ఇప్పుడు సీఎం గారు ఇంతమంది బలి బాధితుల్ని తెచ్చుకున్నారు ఆ ప్రభుత్వం నుంచి, ప్రజలు పారిశ్రామికవేత్తలు మొత్తం వాళ్ళు బాధితులు వెనకేసుకుని కుప్ప తెచ్చుకున్నారు, వాళ్ళు బాధితులే. సో అందుకనే చెప్తే ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, ముందు మన ఇల్లు మనం చక్కదిద్దుకుని మన ఇంట్లో వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎందుకంటే ఇప్పుడు ఇన్ని వేల కోట్ల టన్నుల లక్షల కోట్ల టన్ను బియ్యం బయటిపోతుందంటే కాకినాడ దాకా వెళ్ళడానికి కారణం ఎవరు, కాకినాడ ఏం జరిగింది అనేది మనం మాట్లాడుతున్నారు, రవికిరణ్ గారు మాట్లాడుతున్నారు, అందరికీ తెలిసిన విషయం ఇదంతా కూడా ఇప్పుడు బయటకు వచ్చేసినాయి. కానీ అసలు అక్కడ దాకా వెళ్ళటానికి ఎంతమంది కారణం అవుతున్నారు, గత 6 నెలలుగా ఎంతమంది కారణం అవుతున్నారు? ఇప్పుడున్న షిప్ లోకి లోడ్ చేసిందంతా కూడా గత 6 నెలల కన్నా ముందు కాదు కదా, ఆల్రెడీ సీజ్ చేసిన వాటిని కూడా కొన్ని బయటికి తీసుకొచ్చారంటున్నారు. ఈ 6 నెలల్లో చాలా వరకు వెళ్ళి ఆ షిప్ కోర్టులోకి వెళ్ళినాయి. వీటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాలంటే ఎంతమంది మీద చర్యలు తీసుకోవాల్సి వస్తుంది? మన ప్రభుత్వంలోనే ఉన్న వాళ్ళు ఎంతమంది దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అనేది ఈ ప్రభుత్వం కూడా లేదురా బాబు అని. అందుకే అంటున్నా, మన వాళ్ళని ముందు మనం కరెక్ట్ గా పెట్టుకుంటే అవతల వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు. అవతల వాళ్ళ మీద చర్యలు తీసుకుందామని మనకి ఉంది, మన మనసులో ఉంది, ఖచ్చితంగా వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి. ఎలా బాధితులకు న్యాయం చేస్తారు క్లుప్తంగా 10 seconds. ప్రయత్నం చేస్తాం, ఖచ్చితంగా శిక్షిస్తాం. నేను ఒకటే అలా చెప్తున్నాను మేడం, డివిఎస్ రాజు గారు కూడా బయటికి రావాలి. గంగవరం పోర్టులో ఏం జరిగింది, ఏ రకంగా బలవంతంగా ఆయన పోర్టుని ఆదానికి అమ్మించారు. ఆదాని ఇది ఒకటే కాదండి, బొంబాయిలో జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ను కూడా బలవంతంగా లాగేసుకున్నాడు, జిఎంఆర్ దగ్గర నుంచి లాగేసుకున్నారు. ఇది ఒక ట్రెండ్ సాగుతుంది ఈ దేశంలో. నేను ఒకటే చెప్తున్నానండి, ఈ బియ్యం అక్రమ రవాణా ఆగాలంటే చర్యలు తీసుకోవడం ఒక పక్కన అయితే, అసలు బియ్యం తినని వాళ్ళకి ఏం కావాలో ఆ సరుకులు ఇవ్వండి. ఎంతమంది అయితే బియ్యం రెండు క్లబ్ చేయొద్దు, ఆ పాయింట్ వేరే, ఈ పాయింట్ వేరే. సో ఈ ఆస్తులు లాగేసుకునే ట్రెండ్, లాగేసుకున్న దాంట్లో ఏంటి? ఇది ఖచ్చితంగా విచారణ జరుగుద్ది, మళ్ళీ కోర్టులు వెనక్కి వస్తాయి, అందులో సందేహం లేదు. అయితే నేను ఏబిఎం ద్వారా ప్రభుత్వ పెద్దలకు కూడా నేను ఒక పార్టీ నాయకుడిగా చెప్తాను ఉన్నా, 32-40% ప్రజలు ఈ బియ్యం తింటం లేదు. ఆ బియ్యమే ప్రొక్యూర్ చేసి వాళ్ళ దగ్గర కొని విదేశాలకు అమ్ముతున్నారు. అది తినని వాళ్ళు ఎవరో ఇప్పుడు కేరళలో మల్టీ పర్పస్ అంటే 4 రకాల కార్డులు ఇస్తున్నారంట. అన్నిటికీ ఒకటే వైట్ రేషన్ కార్డు అంటే ఈ ఆరోగ్యశ్రీ వాళ్ళు కూడా వైట్ రేషన్ కార్డు తీసుకుంటున్నారు, వాళ్ళు కూడా బియ్యం వస్తున్నాయి. చాలా మంది ప్రతిపాదన కూడా ఉందిలేండి, ఈ వైట్ రేషన్ కార్డు ఆరోగ్యశ్రీని లింక్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే కొంత మళ్ళీ ఇది సార్ట్ అవుట్ అవుతుంది. సరే అది వేరే చూద్దాం. అబ్బాయి ఇది అది మీరు క్లబ్ చేస్తున్నారు, ఓకే, మీ సలహా అర్థమైంది. రవికిరణ్ గారు 10 seconds. మనకి లేట్ అయిపోయింది, వాళ్ళకి కొంచెం ట్రై టు అండర్స్టాండ్. ఎర్త్క్వేక్ ఇష్యూ చాలా సీరియస్ గా ఉంది బయట, మనకి ఇది ఎప్పుడు ఉండేది. రవికిరణ్ గారు 10 seconds. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సిఐడికి ఒక స్పష్టమైనటువంటి కంప్లైంట్ వచ్చింది కేవీ రావు గారి నుంచి. దాని మీద పూర్తి స్థాయి విచారణ జరగాలి, దానిలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి, ఎలా జరిగిందంటే మొత్తం బయట రావాలి. దీంతో పాటు ఇంకెవరైనా సరే, రాజు గారా ఎవరైనా సరే ఇటువంటి సమస్యలు ఉంటే తప్పనిసరిగా ఇందాక మీరు అన్న 1,00,000 వరకు ఫిర్యాదులు వచ్చాయని చెప్పి, అలాగే 75,000 మరి పెద్ద ఫిగర్ కదా. సో అలాగే అంతమంది బాధితులు ఉన్నారు, లేకపోతే పారిశ్రామికవేత్తల బాధితులు ఉంటే, అయితే గల్లా జయదేవ్ గారిని గతంలో కూడా ఇబ్బంది పెట్టారు. సో అటువంటి ఉంటే వాళ్ళు తప్పనిసరిగా ఫిర్యాదు రావాలి, ఫిర్యాదు ఇవ్వాలి, తప్పనిసరిగా పూర్తి స్థాయి విచారణ జరగాలి, న్యాయం జరగాలి. అంతేగాని ఇదేదో ఈ ట్రెండ్ ని ఆపకపోతే మాత్రం ఇది ఎక్కడికన్నా వెళ్ళిపోతాడు. థ్యాంక్ యూ రవికిరణ్ గారు, రఫీ గారు.
దుర్గా శ్రీరామ్ గారు థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్ అప్డేట్స్ కొనసాగుతాయి.